బేసన్ బ్రెడ్ టోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో బేసన్ బ్రెడ్ టోస్ట్ డిఫరెంట్ కాంబినేషన్ కదా, బేసన్ అండ్ బ్రెడ్. సో అందరూ బ్రెడ్తో నార్మల్లీ బ్రెడ్ ఆమ్లెట్ కానీ లేదంటే నార్మల్ టోస్ట్ అలా చేసుకుంటూ ఉంటారు. మనం కూడా చూసాము, బట్ బేసన్తో ఎప్పుడు చేయలేదు. ఓకే రాజేశ్వరి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను రాసియా. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా ఉంది. టోస్ట్ అనగానే మనము ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అసలు ఎక్కువ వాడడం అనమాట. డిఫరెంట్గా ఏమన్నా ఉంటే చీజ్ అలానే యూస్ చేస్తుంటాము. ఇక్కడ ఆల్మోస్ట్ స్పైసెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కొంచెం డిఫరెంట్గా ఉండబోతుందని మాత్రం అర్థమైంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? యా, స్టార్ట్ చేద్దాం. సో మిక్సింగ్ బౌల్ ఇవ్వరా నాకు? ఓకే, యా. ఓకే, ఫస్ట్ బేసన్ వేద్దాం. ఓకే, చక్కగా శనగపిండి వేసేసావు. నెక్స్ట్ ఏం వేస్తున్నావు? ఒక స్పూన్ ఇవ్వండి, కారం వేద్దాం. ఓకే, సో ఇంకా హాబీస్ ఏంటి రాజేశ్వరి? టీవీ చూస్తూ ఉంటాను. అంతేనా? ఇంకేం పెద్ద హాబీస్ ఏం లేవు? లేదు. కొంచెం స్పెషల్ హాబీస్ అలాగా లేదా? సో ఎక్కువ టీవీలో అంటే మూవీస్ ఎక్కువ ఇంట్రెస్టా? ఎక్కువ మ్యూజిక్ వింటూ ఉంటాను. ఓకే, గుడ్. నెక్స్ట్ పసుపు వేద్దాము. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నావు? ఆమ్చూర్ పౌడర్ వేద్దాం. ఓకే, సో ఇది చాలా మంది ఇష్టంగా వేసుకుంటారు కదా ఆమ్చూరు. జస్ట్ చాట్ తిన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. యా. ఓకే, నెక్స్ట్ ఇంగువ కొంచెం. సో ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ కుకింగ్ చేస్తూ ఉంటావు? నాన్ వెజ్జా, వెజ్జా? మోస్ట్లీ బిర్యానీ చేస్తాను. అన్ని వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో బిర్యానీస్లో అన్ని వెరైటీస్, వెజిటబుల్ బిర్యానీ అన్నీ వచ్చేసా? కొంచెం కొంచెం. ఓకే, సరే. ఆల్మోస్ట్. ఫస్ట్ ఇది మిక్స్ చేద్దాము. ఓకే, సో పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత కరెక్ట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి? మేము 4 మెంబర్స్ ఉంటాం. ఫాదర్, నేను, మా మామ్ అండ్ బ్రదర్. ఓకే, సో గొడవ పడుతుంటారా? యా, చాలా. ఇప్పటికి కూడా? ఓకే. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నావు? ఉల్లిపాయలు వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి వేద్దాం. ఓకే, పచ్చిమిర్చి వేశారు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? క్యాప్సికమ్ వేద్దాం. ఓకే, సో డిఫరెంట్ టేస్ట్ అనమాట క్యాప్సికమ్ వేస్తే. సాల్ట్ వేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం వాము. ఓకే, ఇది మిక్స్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో ఇలా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తుంటావా రాజేశ్వరి ఇంట్లో? ట్రై చేస్తూ ఉంటాను. డిఫరెంట్ రెసిపీస్ అన్నీ ట్రై చేస్తుంటావు. ఎవరికి తినిపిస్తావు ఫస్ట్? ఫస్ట్ బ్రదర్కి తినిపిస్తాను. పాపం మీ అన్నయ్య బలి అనమాట. ఫస్ట్ బాగానే చేస్తుంటావా? చేస్తాను. ఓకే, సరే. ఇవాళ మేము అనమాట, బట్ రెసిపీ అయితే బాగుంది, చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండబోతుంది. సో పల్లవి ఎలాగైనా వస్తుంది కాబట్టి చక్కగా టేస్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కొన్ని వాటర్ పోదాం. ఓకే, సో జస్ట్ దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ రావాలి, అంతేనా? లాస్ట్ ఈ లోపు మీరు స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేయండి. ఓకే, కొద్దిగా ఆయిల్ ఇస్తారా? సో నెక్స్ట్ ఏంటి? ఇందులోకి బ్లడ్ స్లైసెస్ డిప్ చేయాలి. ఓకే, యా. సో యూజువల్గా డిప్ అయ్యేంత కన్సిస్టెన్సీ లాగా మనము అది మిశ్రమం తయారు చేసుకోవాలన్నమాట. యా. ఇప్పుడు ఇది ఆయిల్లో వేద్దాం. ఓకే, సో ఇమీడియట్గా మనము ప్యాన్లో వేసేసుకోవాలన్నమాట.
ఓకే రాజేశ్వరి, సో చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. సో అయిపోయినట్టే కదా ఇంకా? అయిపోయినట్టే, సర్వ్ చేసుకుందాం. ఓకే. ఓకే లాస్యా, బేసన్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయింది. ఓకే, బేసన్ బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బేసన్ బ్రెడ్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 3, నూనె 2 టేబుల్ స్పూన్లు. బేసన్ బ్రెడ్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, కారం, పసుపు, ఆమ్చూర్ పొడి, ఇంగువ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, నీళ్లు పోసి కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఈ బ్రెడ్ ముక్కలు 2 పక్కల అద్ది తవా పైన 2 పక్కల బాగా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బేసన్ బ్రెడ్ టోస్ట్ రెడీ.